ప్రజలకు సేవలు అందించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది జీహెచ్ఎంసీ. పనిలో పనిగా అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఆలోచిస్తోంది. ఇందుకోసం ఆన్లైన్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్ బల్దియాలో ప్రక్షాళన మొదలైంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ సరికొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జూన్ 1 నుంచి భవన నిర్మాణం, లేఅవుట్ అనుమతుల దరఖాస్తులను ఆన్లైన్ పద్ధతిలోనే స్వీకరించనుంది. సులభతరమైన పాలన అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్ అప్రూవల్ విధానాన్ని చేపట్టనుంది. పూణేకు చెందిన సాఫ్టెక్ అనే సాఫ్ట్వేర్ సంస్థ రూపొందించిన ఆన్లైన్ అప్రూవల్ సిస్టమ్ విధానం ద్వారానే ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నారు. జీహెచ్ఎంసీకి దరఖాస్తులు చేసుకునేవారు ఆటో డీసీఆర్ సాఫ్ట్వేర్ ద్వారానే ఆటో క్యాడ్లో ప్లాన్ను రూపొందించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించే విధానంపై ఈ నెల 6న జీహెచ్ఎంసీ ఆర్కిటెక్టులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీలో రిజిస్టర్ చేసుకున్న లైసెన్స్డ్ టెక్నికల్ వ్యక్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నూతన విధానంపై అందరూ పూర్తిగా అవగాహన పొందాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.